హ్మ్. వాడు నటనం కాదు ఫస్ట్ శేఖర్. అవును. శేఖర్. శేఖర్ కొడంగల్. వచ్చినప్పుడు నాతో చెప్పిన నేనేం చెప్తే అదే చెయ్యి. హ్మ్. కొన్ని రోజులు చెప్పిన ఎవరికన్నా మంచి బంగారం లాస్ట్ ఇయర్ హ్మ్. ఒకటి చెప్పిన హ్మ్. అమ్మాయి ఫేమస్ ఉండే శిరీష. హ్మ్. అమ్మాయికి వీడియో డ్యూయెట్లు చేసిన పట్టించుకోలే. నరలక్క. ఉమ్. హ్మ్. కాదు శిరీషే కాదు బంగారం ఒకటి చెప్పనా రెండు చెప్పనా. ఆ! రైట్. ఒకటి ఇప్పుడు చెప్పనా అంటారు. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంది ఈడు ఎక్కడ ఉన్నాడు అంతే. అవును. వాడు కట్టుగా వాడికి వచ్చింది చేసుకుంటూ పోయిండు. ఇప్పుడు టాప్ లో ఉన్నాడు. అవును. అట్లా అందుకోసమే జనాలు ఏంటంటే ఎవరి చేతిలో వాళ్ళే హీరో. దాన్ని ఆపుకుంటే ఆగిపోతారు, లేపితే లేసుకుంటారు అంతే. అంతే అంటారు. సో ఇంకోటి మాస్టర్ మీ బ్యాచ్‌కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే జానీ మాస్టర్ గాని, అలాగే శేఖర్ మాస్టర్ గాని ఒక్కొక్కరు ఒక స్థాయిలో ఉన్నారు. ఓకే. సో మీరు ఏ స్థాయిలో ఉన్నారు? మంచి స్థాయిలోనే ఉన్నా. అని ఇప్పుడు మీరు అనుకుంటున్నారు అట్లా? నువ్వు నన్ను ఎందుకు పిలిచినావు ఇంటర్వ్యూకి? ఎందుకు ఈ బాధలు ఎందుకున్నాయి? మీ వెనకాల ఎందుకు మీ బ్యాచ్ అంతా నాకైతే ఏం బాధలు లేవు. నాకైతే మంచి బాధలే ఉన్నాయి. ఇప్పుడు నేనంటూ ఒక మంచి రేంజ్ లో ఉన్నా కాబట్టి జనాలు తెలుసుకుంటారు అన్నారు కాబట్టి అంటే ఎప్పుడు మీకు ఈర్ష్య గాని మీకు ఎప్పుడు అరే మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు నేను ఇంకెక్కడ ఉన్నా అని చెప్పి ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో బ్రో, మన చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి. ఇది ఎంత పొట్టిగా ఉంది, అవును. ఇది ఇంకా పొట్టిగా ఉంది, ఇది పెద్దగా ఉంది, ఇది ఇంకా పొట్టిగా ఉంది. మన చేతిలో మన 5 ఏళ్లే కరెక్ట్ లేవు. టైం పడుతుందేమో. నా పక్కన ఫ్రెండ్స్ డెవలప్ అయ్యారు, నేను కూడా ఒక టైం వస్తుంది నాకు. హ్యాపీగానే ఫీల్ అయ్యారు మీరు. అంతే ఉండాలా. నిజంగా చెప్పండి. అరే నాకు ఇప్పుడు ఒక మనిషికి హ్యాపీగా కావాలంటే ఏం చేయాలి? బయటికి పోతే సెల్ఫీలు దిగాల. నాతో సెల్ఫీలు దిగుతారు బయటికి పోతే. రెమ్యునరేషన్ విషయం నాకు నేను సంగీతం చేస్తాను. నీకు అసలు విషయం తెలియదు. నేను 5 రోజులు సంగీత్ కొరియోగ్రాఫ్ చేస్తే ₹1,00,000 తీసుకుంటా. 5 రోజులు కొరియోగ్రాఫ్ చేస్తే. అదే అమెరికా వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ చెప్తే ఒక పాటకి 30,000 తీసుకుంటా. అమెరికా వాళ్ళకు కూడా ఆన్లైన్ క్లాసులు చెప్తాను నేను. అంటే జనాలకు ఎవరికి తెలియదు. నా పార్ట్ టైం సంపాదన అదే. పార్ట్ టైం జాబ్ ఓన్లీ ఇన్కమ్ అది. పార్ట్ టైం జాబ్ యూట్యూబ్, సోషల్ మీడియా. సంగీత్ అంటే సంగీతం చేసుకుంటూ కూర్చున్నారు మీరేమో. మీ వాళ్ళేమో ఆడ సంగీతం చేస్తుంటే నువ్వేమో ఈడ సంగీతం చెప్తా అని చెప్పినగా. టైం అంతే. ఒకరికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నోళ్ళందరూ సంగీతాలు చేసిన వాళ్ళే. అందరూ కొరియోగ్రాఫర్లు అందరు సంగీతాలు చేసిన వాళ్ళే. ఇప్పుడు కూడా చేస్తారు. అంటే ఉదాహరణ కొన్ని పేర్లు చెప్పొచ్చు. అందరు చేస్తారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ సంగీతం చేస్తాడు, 40 లక్షలు తీసుకుంటాడు. ఇప్పుడు నా రేంజ్ లో ఉన్నప్పుడు నేను తీసుకున్నా. నేను ఆ రేంజ్ లో పోతే నేను కూడా అంత తీసుకుంటా. జానీ మాస్టర్ తీసుకోడా, సత్య మాస్టర్ తీసుకోడా, అందరు తీసుకుంటారు. సందీప్ కూడా తీసుకుంటాడు. సందీప్ కూడా మొన్నటి సందీప్ సంగీతలే చేసిండు. మొన్నటిదాకా 3 లక్షలకి 2 లక్షలకి సంగీతం చేసింది సందీప్ మాస్టర్. నేను కూడా తీసుకుంటా అంతే. నేను ₹1,00,000 తీసుకుంటా, వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. అంటే నాకు ఆ రేంజ్ వచ్చినప్పుడు నేను 50 లక్షలు తీసుకుంటా అంతే అనుకోవాలి. కానీ వాళ్ళకంటే మనం పెద్ద, మనకంటే ఇల్లు పెద్ద అని అన్నప్పుడు ఉంటాయి కదా మాస్టర్ కొన్ని మనసులో. అవి కొంతమందికి ఉంటాయి. నాకైతే ఏముండవు. నాకు ఎట్లుంటది అంటే ముందు మనం ఇప్పుడు పడుకొని లేచినామా, మళ్ళీ రేపు ఏం చేస్తున్నాం అదే కావాలి. కానీ కళ్ళు మూసుకొని తెరిచే వరకు చచ్చిపోయేటోళ్ళు 100 మంది ఉన్నారు. ఏం అనారోగ్యం లేని కూడా పడుకొని లేస్తారా ఎవరు లేకుండా రోజులు. అది 5 ఏళ్ళు మంచిగా అన్నం తింటామా, మనం మంచిగా ఉన్నామా, మన పిల్లల్ని మంచిగా చూసుకుంటాం అనే కావాలి. కానీ వాడు ఇంత పెద్ద సంపాదిస్తుండు, వీడు ఇంత పెద్ద సంపాదిస్తుండు అంటే ఆలోచిస్తే మొత్తం ఎంటకలు నడిచిపోతే రోగాలు వస్తాయి. వాళ్ళతో పాటు ఈక్వల్ కొనసాగుతున్నట్టు అంతే. దాంతో సాటిస్ఫై అంతే. నాకంటూ ఒక టైం వస్తుంది, వెయిటింగ్ అంతే. నాకంటూ టైం వచ్చిన నీ నోట్లే చెప్తూ మాస్టర్ ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే ఇస్తా నేను. పక్కా మదర్ ప్రామిస్. థ్యాంక్ యూ మాస్టర్. పక్కా ఇస్తా. ఓకే. సో ఇంకా కుర్చీ మడత పెడితే అవును ఏడుండే తాత అసలు ఒక్క వీడియో వైరల్ వల్ల మహేష్ బాబు సినిమాల ఆ డైలాగ్ తో కూడా మళ్ళీ వైరల్ అయ్యాను. సో నిన్ననే ఇంటర్వ్యూ చేశాను తాతతో కూడా. చిన్న దాంట్లో యాక్టింగ్ మిస్ అయినట్ట పాపం మహేష్ బాబుతో. ఆ డాన్స్ కూడా మిస్ అయినట్టు. ఆ టైంలో తాత వరంగల్కి వెళ్ళిపోయాడు. సో మొన్నటిదాకా కనపడతాం లేదు అని చెప్పి కూడా. లేదా ఆయన మొన్నటిదాకా రికార్డింగ్లో ఉండేవాళ్ళ ఒక 5-6 రోజులు రికార్డింగ్లో ఉండడం వల్ల ఆ రికార్డింగ్లో పెట్టుకొని ఆయన్ని చెప్పిండ్రు. అంటే వాళ్ళ భార్య ఏడ్చిందిగా అందరూ నిజంగానే అనుకున్నారు. కానీ అతనైతే నిజంగా చెప్తున్నాగా ఒక మహేష్ బాబు సినిమాలో పాట పాడటం చాలా మన సోషల్ మీడియాలో ఎవరైతే ఎదిగిర్రో వాళ్ళందరికీ ఉదాహరణ ఆయన. ఆయన్ని చూసి అనుకోవచ్చు ప్రతి ఒక్కరు. నేను ఇందాక ఏమని చెప్పినా, ఒక టైం వస్తే ఎవరైనా అంతే. ఆయనకు ఆ ఏజ్లో ఆయనకు ఆ టైం వచ్చింది అంతే. అందరికీ వస్తుంది టైం, కానీ చేసుకుంటూ పోవాలి. ఆగితే రాదు. అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు సోషల్ మీడియా వాళ్ళకి? ఎవరికైనా నేను సపోర్ట్ చేస్తా. ఆల్రెడీ కుర్చీ తాత నేను మొన్న మా ఊరు నుంచి వచ్చినాం. నాగరాజన్నకు సపోర్ట్ చేయడానికి పోయినప్పుడు మా ఊరు నుంచి వచ్చినాం. ఆయన మా ఇంటికి తీసుకుపోయిన వీడియోలు కూడా ఉన్నాయి. ఇంకా పెట్టలే, నేను పెట్టాలి ఇప్పుడు. ఆయన ఏంటంటే మనస్తత్వం ఏంటంటే ఆయనకు ఒక తాగుడు అలవాటు తప్ప వేరే అలవాటు ఏం లేదు. ఇంకోటి మాస్టర్ తాగుడు కూడా బంద్ చేసిందంట.
తాగుడు బంద్ చేయొద్దు ఆయన, బంద్ బంద్ చేస్తే చేసినాడు already. తాగుడు బంద్ చేయొద్దు ఎప్పుడు, తాగుడు బంద్ చేస్తే చచ్చిపోయి చెప్తాను, నేను పర్సనల్గా చెప్తాను కానీ ఓకే ఓకే. తాగుడు అంటే ఆయనకు ఉండాలి వాటి ఏంటంటే డ్రింక్ ఒకటి, సిగరెట్ ఒకటి, అవును. ఈ రెండు ఉన్నాయి. ఇంకా ముందు ముందు కూడా మంచిగా ఎదాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే. ఓకే. ఎట్లా ఉండే కుర్చీ తాతతో మీ relation కుర్చీ అసలు? తాత అయితే అదే నేను చెప్పినగా, ఆయన మాటకారి, మంచి మాట్లాడతాడు, ఎవరినైనా మంచిగా ఉండాలనుకుంటాడు. ఉమ్. ఆయనకి ఈ టైంలో ఇంకా ఇంకా ఇట్లుండి ఇంకా మొత్తం ఇంటలేడు, ఇంకా మొత్తం 5 years నుండి ఇప్పుడు పోయినా 10 మంది అమ్మాయిలను పడేస్తా అంటాడు. సో నిన్ననే చేసిన ఇంటర్వ్యూ నేను. ఓకే ఇంకోటి మాస్టర్, చెప్పు. రీసెంట్ గా ఇప్పుడు వైరల్ అవుతుంది. సో జానీ మాస్టర్ మాట్లాడిన మాటలు, ఓకే ఇది ఆర్జీవి విషయానికి వస్తే, ఆర్జీవి పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టమో నాకు జగన్ అంటే అంత ఇష్టం అని చెప్పి కూడా వీడియో చాలా వైరల్ అవుతుంది అది. సో దాని మీద మీ స్పందన ఏంటి? అది వైరల్ చేసే వాళ్ళు తప్పు. ఎందుకంటారు? ఇప్పుడు నాకు కేసీఆర్ ఇష్టం, ఉమ్, రేవంత్ రెడ్డి ఇష్టం, ఉమ్, ఏంటి జగన్ గారు ఇష్టం, చంద్రబాబు నాయుడు ఇష్టం, ఉమ్, మమ్మీ ఇష్టం, మా నాన్న ఇష్టం, ఉమ్, అట్లా అంటే తప్పే ఉంది. ఉమ్. ఇప్పుడు అంటే నువ్వేమో అందరి పేర్లు చెప్పినావు, అక్కడేమో నేను ఒకటే ఒకటి పేరు నేను ఒకటి చెప్పినావు, చెప్తాను. డిఫరెన్స్. ఎవరికైనా ఆయనకు కానీ, జానీ మాస్టర్ కానీ, ఉండే వాళ్ళందరికి కానీ పార్టీ వాళ్ళ గురించి కొట్టుకునే వాళ్ళు అసలు అది వేస్ట్, కొట్టుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఎట్లా తిట్టుకున్నారు, ఉమ్, తిట్టుకుర్రా? ఉమ్, మనకు ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే పోయినరా చూడటానికి, అవును. అప్పుడు ఏమన్నా అనుకుర్రా? మంచిగా సెకండ్లు ఇచ్చారు, మంచిగా మాట్లాడు. మానవత్వం. ఎప్పుడైనా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఒకటే ఉంటారు, కలిస్తే ఉమ్, ఏదో పైకి అట్లా ఉంటారు, పైకి అట్లా అరుచుకుంటారు, కానీ వాళ్ళందరూ కలిసినప్పుడు ఒకటే ఉంటారు. ఉమ్, వాళ్ళ కోసం మనం ఎందుకబ్బా తిట్లు తింటాం, కొట్టుకోవటం, చంపుకోవటం, ఏదో చేసుకోవటం ఉమ్, వేస్ట్. నేను చెప్పేది ఒకటే, బ్రదర్స్ వినండి, ఏ పార్టీ లీడర్ వచ్చి మనకి పెట్టడు, ఎవ్వరు వచ్చి మనకి ఏం చేయరు, ఉమ్, అందరూ సమానమే. ఉమ్, ఏ పార్టీ ఇప్పుడు 100 మంది పార్టీలు ఉంటాయి, 100 వాళ్ళు మనకైతే పెట్టరుగా వచ్చి. అవును. అందుకోసం ఎవరు ఏం మాట్లాడినా కామన్, పట్టించుకోకుండా ఉమ్, మనం కొట్టుకోవడం కంటే వాళ్ళే కలిసి ఉంటారు. ఇప్పుడు రేపు పొద్దున ఏపీలో ఏదో ఒక పార్టీ వచ్చింది అనుకో, వీళ్ళందరూ ఆ పార్టీలో పోకుండా ఉంటారా? ఉమ్, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వీళ్ళందరూ దాంట్లో కలవకుండా ఉంటారా? ఓకే. కంపల్సరీ కలుస్తారు. ఒక సంవత్సరం అటు ఇటు అయినా కంపల్సరీ కలవాల్సిందే. ఉమ్, అందుకోసం వాళ్ళు కలిసేట వాళ్ళ కోసం ఈ గొడవలు ఎందుకు అంటున్నాం. ఉమ్, ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నాకు జగన్ అంటే ఇష్టం అన్నాడు, ఉమ్, తప్పే ఉంది. ఉమ్. అంటే సెటారికల్ గా అన్నాడు, అంటే ఆర్జీవికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో నాకు జగన్ అంటే అంతే ఇష్టం అని చెప్పి కూడా. ఎందుకంటే అవును. ముందు రోజు కూడా ఆశా వర్కర్ల సభలో కూడా పాల్గొన్నాడు, ధర్నాలో కూడా జానీ మాస్టర్ పాల్గొన్నాడు. అయితే నాకైతే తెలిసింది ఏంటంటే ఆయన ఇష్టం అన్నాడు అంతే. అక్కడ కాంట్రవర్సీ అది ఇప్పుడు ఆయన వాళ్ళ ముగ్గురు కాంట్రవర్సీలో నడుస్తారు కాబట్టి దాన్ని కాంట్రవర్సీకి తీసుకుపోయారు అంతే. ఉమ్, ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళు కొట్టుకోవటం ఏంది, తిట్టుకోవటం ఏంది, నాకైతే పార్టీలు ఇవి అంటే ఇష్టం ఉండదు బ్రో. ఏదైనా ఇప్పుడు నాకు ప్రతి ఒక్క హీరో ఇష్టం, ప్రతి ఒక్క హీరోయిన్ ఇష్టం, ఉమ్, అందరిని ఇష్టపడాలి కామన్. ఉమ్, కానీ వాళ్ళ గురించి పోయి ఫస్ట్ మార్నింగ్ లేచిపోయి థియేటర్ల కాడ కూర్చొని సినిమాలు చుట్టాలు అవి నచ్చవు నాకు. ఓకే. అంటే జానీ మాస్టర్ కూడా కొరియోగ్రఫీకి సంబంధించి ప్రెసిడెంట్ ఉండు. అవును. అంటే మీ ప్రెసిడెంట్ అందరు కలిపి ఏపీలో, అంటే ఇంకోటి వార్తలు త్వరలో జనసేనలోకి జానీ మాస్టర్ అని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఓకే సో ఎందుకంటే జానీ మాస్టర్ కాకుండా వేరే మాస్టర్ ఉంటే అడగకపోయేటోనేమో, ఓకే కానీ ఎందుకంటే మీ కొరియోగ్రాఫర్ కి తను ప్రెసిడెంట్ కాబట్టి, సో అధ్యక్షుడు ఏం చెప్తే అది నడవాల్సి ఉంటుంది కొన్ని విషయంలో. ఓకే సో అట్లా ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కానీ, లేదండి, మాస్టర్ అందరూ సపోర్ట్ చేసి వాళ్ళ పర్సనల్ అది. ఇప్పుడు ఎట్లుంటది అంటే ఎవరు పర్సనల్ వాళ్ళు. ఇప్పుడు ఆయనకు పార్టీలు చేరాలంటే చేరుకోవటమే, ఉమ్, అంతేగాని మనం ఎందుకు వద్దంటాం, మనం ఎందుకు కాదంటాం. ఉమ్, ఎవరు ఇష్టం వాళ్ళకే ఉంటుంది అంతే. ఉమ్. మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఇప్పుడు ఎన్ని చెప్పినా ఇయ్యాల రేపు సొంత తల్లిదండ్రులు చెప్తే కూడా కొడుకు లేనట్లే. వింటురా? చెప్పు, వినరు. ఎవరు మనం ఓన్లీ నిమిత్తం మాత్రం ఏమంటారు దాన్ని చూడటం, విడిచిపెట్టడం అంతే. ఎవరు చెప్పినా వినరు. ఆయన ఇష్టం, ఆయనకు పార్టీలో చేయాలనిపిస్తుంది చేయరని అంతే అంతే. సేమ్ సంబంధం లేదంటారు. మనం పట్టించుకోద్దు వాటి గురించి. మొన్ననే తెలంగాణ ఎలక్షన్లు అయినాయి. అవును. సో ఎక్కడి నుంచి ఓటేసారు? నేనైతే నారాయణగూడ మాది కాన్స్టిట్యూన్సీ, నారాయణగూడలో వేసిన. ఓకే, వేసారు. ఏ పార్టీకి వేసి తెలుసుకోవచ్చు? కామన్ అన్ని పార్టీలు. ఇప్పుడు ఏ పార్టీకి వేస్తాం, మనకి ఇష్టమైంది మనసులో ఉంటుంది, అది ఎవరికి చెప్పరు. సో మీరు హ్యాపీ ఉన్నారా రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా? ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి మంచి పనులు చేసేటోళ్ళు ఉంటేనే నడుస్తుంది ముందుకి. ప్రజలకు మంచి పని లేకపోతే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత సేమ్ అవుతుంది అంతే. సో మాస్టర్ ఇప్పుడు బిగ్ బాస్ విషయానికి వస్తే, ఓకే, త్వరలో బషీర్ మాస్టర్ బిగ్ బాస్ లో చూడొచ్చా? చెప్పాను కదా బ్రో, నేనేమంటున్నా ఒకటే,
చూడొచ్చా చూడకూడదా అనే కాదు, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్ పైన? టైం వస్తే పక్కా అంటే వెళ్తారు, వెళ్ళడానికి అయితే రెడీ వెళ్ళటానికి అయితే రెడీగా ఉన్నా. కానీ అదంతా గాడ్ గిఫ్ట్ అంతే, ఇక గాడ్ నిర్ణయించిన దాన్ని బట్టి నడుస్తాం అంతే. ఓకే. మొన్న చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, యూట్యూబర్లు రైతు బిడ్డ పల్లె ప్రశాంత్ కి కూడా సపోర్ట్ చేసిండు. బషీర్ మాస్టర్ ఇండైరెక్ట్ గా అమర్దీప్ కి సపోర్ట్ చేసిండు. నేను అసలు ఎవరికి సపోర్ట్ చేయను, బిగ్ బాస్ లో కంటెస్ట్ అంటేనే నాకు ఇష్టం ఉండదు. కానీ మీరు అమర్దీప్ కి అయితే సపోర్ట్ చేశారు. చెప్తాను, అమర్దీప్ కు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇట్లనే పైకి వెళ్తుంటే ఇన్స్టాలో ఒక అమ్మ ఏడ్చుకుంటే ఒక వీడియో వచ్చింది. అవును, అది ప్రశాంత్ ఫ్రాన్స్ పెట్టిరా కావాలని పెట్టిరా ఎవరు పెట్టిరా నాకు ఐడియా లేదు, కానీ అది చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఒక కళ్ళ తండ్రి కొడుకు సపోర్ట్ ఉంటాడు. అరే వాడు బియ్యం మెతుకులు తీసుకొచ్చి ఇంత అన్నం వండి పెట్టినా తిని సంతోషంగా ఉండే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అమర్దీప్ బిగ్ బాస్కి పోయింది, ఇక్కడ తల్లిదండ్రులు ఏడుస్తారు. అది హ్యాపీయా అమర్దీప్కి?